హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నేను మీ మోహన్ కేటీకే. ఇండియా ఐటీ ఇండస్ట్రీ గత 20 ఏళ్ళుగా ఒక ఫార్ములాతో నడిచింది. మోర్ రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు మోర్ హైరింగ్. కానీ ఈ ఫార్ములా ఇప్పుడు పూర్తిగా బ్రేక్ అయిపోయింది. డీల్స్ వస్తున్నాయి, రెవెన్యూ పెరుగుతుంది, కానీ జాబ్స్ రావట్లేదు. ఇది ఒక హారబుల్ ట్రూత్. నిజం చెప్పాలంటే ఒక భయంకరమైన నిజం. ఈ వీడియో చివరి వరకు చూడకపోతే మీ ఫ్యూచర్ గురించి మీరు ఒక పెద్ద మిస్టేక్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి. నేను ఈ వీడియోలో అసలు గత క్వార్టర్‌లో ఐటీ హైరింగ్‌లో ఏం జరిగిందో నేను ఒక క్లియర్ కట్ అనాలిసిస్‌తో మీకు చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, నేనిప్పుడు ఈ వీడియోని ఒక షాకింగ్ ఫ్యాక్ట్‌తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటో తెలిస్తే మీరు డెఫినిట్‌గా సర్ప్రైజ్ అవుతారు. రీసెంట్‌గా న్యూస్‌లో కూడా ఈ విషయం చూసే ఉంటారు. ఇండియాలో టాప్ 5 ఐటీ కంపెనీస్, కన్సల్టెన్స్ కంపెనీస్ ఉన్నాయి. ఎంఎన్‌సీస్ అంటాం మనం. లైక్ టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, క్యాప్‌జెమినా, హెచ్‌సీఎల్ ఇలాంటి కంపెనీస్ గురించి వినే ఉంటారు కదా! ఇందులో టాప్ 5 కంపెనీస్ ఏంటో మీకు ఆల్రెడీ తెలుసు. ఈ టాప్ 5 కంపెనీస్ గత క్వార్టర్‌లో ఎంతమందిని హైర్ చేసుకున్నాయో తెలుసా? కేవలం 17 మంది. 17 పీపుల్. ఇది లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ ఇదే టైంలో మనం ఆ టాప్ 5 కంపెనీస్ హైరింగ్ గురించి చూస్తే 17,000 మందిని హైర్ చేసుకున్నాయి. అంటే 17,000 మెంబర్స్‌ని హైర్ చేసుకున్నాయి. కానీ ఈ సంవత్సరం ఈ క్వార్టర్‌లో చూస్తే ఓన్లీ 17 మెంబర్స్. అంటే ఎంత డ్రాప్ ఉందో అబ్జర్వ్ చేయండి. 1000x డ్రాప్ హైరింగ్ జరిగింది. ఇది స్లో డౌన్ కాదు, స్ట్రక్చర్ చేంజ్. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో రియాలిటీ చెక్ ఏంటో ఇప్పుడు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. టీసీఎస్ గత 3 క్వార్టర్స్‌లో 25,000+ ఎంప్లాయీస్‌ని లే ఆఫ్ చేసింది. ముఖ్యంగా మిడ్ లెవెల్, సీనియర్ లెవెల్‌లో ఉన్న ఎంప్లాయీస్‌ని లే ఆఫ్ చేశారు. అదే ఇన్ఫోసిస్ అయితే 13,000+ మెంబర్స్‌ని హైర్ చేసుకున్నారు. కానీ ఒక ట్విస్ట్ కూడా ఉంది ఇందులో. ఇందులో ఏంటంటే ఏ రెడీ ఫ్రెషర్స్‌ని మాత్రమే వీళ్ళు హైర్ చేసుకున్నారు. అండ్ సాలరీ 21 ఎల్‌పీఏ వరకు ఆఫర్ చేశారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ మాట్లాడదాం. అలాగే విప్రో, హెచ్‌సీఎల్ ఫ్రెషర్స్‌ని హైర్ చేసుకుంటాం అంటున్నాయి, కానీ నంబర్స్ చాలా తక్కువ కనిపిస్తున్నాయి. నేను ఇప్పటి వరకు చెప్పిన టోటల్ అన్ని కంపెనీస్ లాస్ట్ క్వార్టర్‌లో కేవలం 17 మెంబర్స్‌ని హైర్ చేసుకున్నాయి. సో, ఈ ఓవరాల్ పిక్చర్ మీరు చూస్తే హైరింగ్, సెలక్షన్ అనేది ఎలా జరుగుతుందో మీకు అర్థమవుతుంది. అంటే హైరింగ్ అనేది చాలా సెలెక్టివ్‌గా జరుగుతుంది. బల్క్‌గా అస్సలు జరగట్లేదు. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీరు ఈ రెసిషన్ టైంలో కూడా ఈజీగా జాబ్‌ని ఎక్వైర్ చేయొచ్చు. అసలు హైరింగ్ ఎందుకు తగ్గుతుందో ఫస్ట్ ఒక 3 రియల్ రీజన్స్ మీ ముందు చెప్దాం అనుకుంటున్నాను. రీజన్ 1, ఏ ఈజ్ ఎంబెడెడ్ ఇన్ ఎవ్రీ కాంట్రాక్ట్. ఇప్పుడు కొత్త ఐటీ ప్రాజెక్ట్స్ ఎలా వస్తాయో తెలుసు కదా! వి నీడ్ 100 డెవలపర్స్ అని చెప్తారు. కానీ ఇప్పుడు జరిగేదేంటో తెలుసా? వి నీడ్ ఏఏ ప్లస్ 10 డెవలపర్స్. అంటే కంపెనీస్ ప్రాజెక్ట్స్ వచ్చేటప్పుడు 100 డెవలపర్స్ కావాలన్న ఒక రిక్వైర్మెంట్‌ని ఏఐతో రీప్లేస్ చేసి 10 డెవలపర్స్ చాలు అని చెప్తున్నాయి. అంటే ఒక ఏఐ టూల్ 10-20 మెంబర్స్‌ని రీప్లేస్ చేయగల వర్క్ చేస్తుంది. అంటే ఏంటి? ప్రొడక్టివిటీ పెరుగుతుంది. హెడ్ కౌంట్ అవసరం తగ్గుతుంది. అండ్ రీజన్ నెంబర్ 2, రైజింగ్ కాస్ట్ అండ్ న్యూ లేబర్ కోడ్స్. ఇండియాలో కొత్త లేబర్ కోడ్స్ వచ్చాయి. హయ్యర్ కంప్లైన్స్, వేజెస్ స్ట్రక్చర్ చేంజ్ చేయడం, బెనిఫిట్ బర్డెన్స్ ఇవన్నీ కూడా కంపెనీస్‌కి ఎంప్లాయీ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్‌గా మారిపోయింది. అందుకే కంపెనీస్ ఎక్కువ మందిని కాదు, హైలీ స్కిల్డ్ లో కౌంట్ మోడల్‌కి వెళ్ళిపోయాయి. అంటే ఎక్కువ స్కిల్ సెట్ ఉన్న క్యాండిడేట్స్ లో కౌంట్‌లో ఉన్నా పర్లేదు, మనం ఏఐతో వాళ్ళతో వర్క్ చేయించుకుందాం అనే మోడల్‌కి కంపెనీస్ అనేవి షిఫ్ట్ అవుతున్నాయి. నెంబర్ 3, క్లయింట్ డోంట్ వాంట్ టు పే మోర్. సో, ప్రాజెక్ట్స్ ఇచ్చేవాడు ఎవడు? క్లయింట్. సో, క్లయింట్స్ ఏమంటున్నారంటే, మీరు ఏఐ వాడుతున్నారు కదా! మాకు సేమ్ అవుట్‌పుట్ లెస్ కాస్ట్‌లో కావాలి. మేము ఎక్కువ ఇన్వెస్ట్ చేయము పర్సన్స్ మీద అని చెప్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే మార్జిన్ ప్రెషర్ అనేది పెరిగిపోతుంది. ఎప్పుడైతే మార్జిన్ ప్రెషర్ పెరిగిపోతుందో ఆటోమేషన్ ప్రెషర్ కూడా పెరుగుతుంది. ఆటోమేషన్ ప్రెషర్ పెరిగిపోవడం వల్ల హైరింగ్ అనేది ఫ్రీజ్ అయిపోతుంది. సో, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏఐ అనేది జాబ్ కిల్లర్ కాదు.
స్ట్రైట్ ఆన్సర్ ఏంటంటే ఏ జాబ్స్ తీసుకుపోదు. యాక్చువల్‌గా స్కిల్స్ లేని వాళ్ళని రీప్లేస్ చేస్తుంది అంతే. ఇది చాలా పెద్ద డిఫరెన్స్. చాలా మందికి అర్థం కావట్లేదు. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నీకు ఓన్లీ యాస్ ఎ ఫ్రెషర్ సి ఒక్కటే వచ్చు. జావా బేసిక్స్ వచ్చు. నీకు ఎటువంటి ఏఐ టూల్స్ రావు. ఎటువంటి ప్రాజెక్ట్స్ తెలియవు. ఇంకొక ఫ్రెషర్ ఉన్నాడు. వాడికి ప్రాంప్ట్ ఇంజినీరింగ్ వచ్చు. ఏఐ టూల్స్ లైక్ చాట్‌జీపీటీ, కోపైలట్, పెర్‌ప్లెక్సిటీ ఇలాంటివి మంచిగా ఆటోమేటివ్ ప్రాజెక్ట్స్ చేసి ఇలాంటి ప్రాజెక్ట్స్ గాని చేయడం బాగా వచ్చు. వీటిలో ఎవరికి మీకు జాబ్ వస్తుందని అనిపిస్తుంది? డెఫినిట్‌గా సెకండ్ ఫ్రెషర్‌కే కదా! సో, ఎటువంటి వాళ్ళకి జాబ్ వస్తుంది, ఎటువంటి వాళ్ళకి జాబ్ రావట్లేదని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఫ్రెషర్‌కి జాబ్ రాకపోవడం కాదు. ఎవడైతే ఏఐ టూల్స్‌ని అడాప్ట్ చేసుకుంటలేదో అలాంటి ఫ్రెషర్స్‌కి జాబ్ రావట్లేదు. నెక్స్ట్ ఇంకొకటి మాట్లాడుకోవాలంటే మిడ్ అండ్ సీనియర్ లెవెల్ ఎందుకు ఇంపాక్ట్ అవుతున్నాయి? చాలామంది మిడ్ లెవెల్, సీనియర్ లెవెల్‌లో వాళ్ళని ఫైర్ చేస్తున్నారు. లే ఆఫ్ చేస్తున్నారు. దీనికి అసలా రీజన్ ఏంటి? టీసీఎస్ లే ఆఫ్స్ చూసాం. ఫ్రెషర్స్‌ని కాదు. మిడ్ అండ్ సీనియర్ లెవెల్ మేనేజర్స్‌ని మాత్రమే తీసేశారు. ఎందుకు తీసేశారు? సో, ఈ మిడ్ లెవెల్ అండ్ సీనియర్ లెవెల్ మేనేజర్స్ అనేవాళ్ళు క్లౌడ్, సాప్, బిగ్ డేటా ఈ ఎరాలో హైర్ అయిన వాళ్ళు. కానీ ఇప్పుడు ఏఐ టీమ్స్‌ని మేనేజ్ చేయాలి కదా! కానీ వాళ్ళకి ఏ స్కిల్ సెట్స్ లేవు కదా! సో, ఇలా మేనేజ్ చేయలేకపోవడం వల్లే వాళ్ళు లే ఆఫ్స్ గురవుతున్నారు. ఇక్కడ రూల్ ఏంటంటే 10x ఇంజినీర్ ఆల్వేస్ రీప్లేస్ 10 యావరేజ్ ఇంజినీర్స్. అంటే ఏంటంటే నీకు 10 ఏఐ టూల్స్ తెలిసుంటే ఒక ఇంజినీర్ వాడు 10 యావరేజ్ ఇంజినీర్స్‌ని రీప్లేస్ చేయగలడు. అంటే 10 మెంబర్స్ చేసే వర్క్‌ని వీడు 10 ఏఐ టూల్స్ ద్వారా ఈజీగా ఆటోమేషన్ ద్వారా ఈజీగా చేయగలుగుతున్నాడనమాట. ఇప్పుడు ఇది ఇంజినీర్స్‌కి మాత్రమే కాదు, మేనేజర్స్‌కి కూడా అప్లై అవుతుంది. నేనిప్పుడు ఫ్రెషర్స్‌కి ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో నిజం చెప్తాను. వితౌట్ ఎనీ షుగర్ కోటింగ్. జాగ్రత్తగా వినండి. అదేంటంటే, ఇప్పుడు మీరు కాలేజ్ స్టూడెంట్ అయితే ఐటీ ఈజ్ సేఫ్ అనుకోవడం డేంజర్. డిగ్రీ చాలు అనుకోవడం రాంగ్. రియాలిటీ ఏంటంటే కంపెనీస్ ఆర్ లుకింగ్ ఫర్ ఏఐ రెడీ ఫ్రెషర్స్, నాట్ సిలబస్ బేస్డ్ ఫ్రెషర్స్. సో, ఇది ఫస్ట్ మీరు మైండ్‌లో గుర్తుపెట్టుకోండి. వాట్ కంపెనీస్ యాక్చువల్లీ వాంట్ ఫ్రమ్ ద ఫ్రెషర్స్. ఏఐ టూల్స్ యూసేజ్ గురించి తెలియాలి. ఫాస్ట్ ప్రొడక్ట్ బిల్డింగ్ గురించి తెలిసుండాలి. ఆటోమేషన్ మైండ్ సెట్ ఉండాలి. అవుట్‌పుట్ ఇన్ డేస్ నాట్ ఇన్ మంత్స్. సో, ఇప్పుడు అవుట్‌పుట్ అనేది డేస్‌లో నువ్వు ప్రొడ్యూస్ చేయగలిగేలా ఉండాలి. అలాగే కంపెనీస్ అసలు ఏం హైర్ చేస్తున్నాయి అంటే జాబ్ డిస్క్రిప్షన్ చూస్తే చాలా కంపెనీస్ అనేవాళ్ళు ఎంఎల్ ఇంజినీర్, డేటా అనలిస్ట్, ఏఐ ఇంజినీర్, డేటా సైంటిస్ట్ లేదా ఏఐ ఇంజినీర్ ఇలాంటివి చాలా రోల్స్ చూస్తున్నాం కదా! కానీ రియల్ వర్క్ వచ్చేటప్పటికి ఏముంటుందో తెలుసా? ప్రాంప్ట్ రైటింగ్ ఎక్కువుంటుంది. అలాగే ఏఐ ఏజెంట్స్‌ని హ్యాండిల్ చేయడం ఎక్కువుంటుంది. ఆటోమేషన్ పైప్‌లైన్స్‌ని క్రియేట్ చేయడం ఎక్కువుంటుంది. బిజినెస్ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడం ఎక్కువుంటుంది. అంటే కోడింగ్ అనేది తగ్గిపోయింది. టూల్స్ యూసేజ్ మీద ఎక్కువ నాలెడ్జ్ ఉండాలి. అంటే థింకింగ్ ఉండాలి. డెసిషన్ మేకింగ్ ఉండాలి. ఇవి ప్రెజెంట్ కంపెనీస్ ఒక ఫ్రెషర్‌లో చూస్తున్నాయి. నెక్స్ట్ 2, 3 ఇయర్స్‌లో ఐటీ అనేది ఇండియాలో ఎలా మారబోతుందో తెలుసా? ఎక్స్‌పర్ట్ చెప్పిన దాని ప్రకారం ఐటీ కంపెనీ సైజ్ అనేది ష్రింక్ అవుతుంది. ఒకప్పటిలాగా థౌసండ్స్, లాక్స్‌లో నంబర్స్ ఉండవు. హండ్రెడ్స్ కూడా వచ్చేయొచ్చు. కాబట్టి ఐటీ కంపెనీస్ యొక్క సైజ్ ష్రింక్ అవుతుంది. ఎంప్లాయీస్ తగ్గుతారు. ఏజెంట్స్ అనేవి పెరిగిపోతాయి. ఎగ్జాంపుల్ కన్సల్టింగ్ ఫర్మ్స్ ఆల్రెడీ యూజింగ్ 20,000 హ్యూమన్స్ అండ్ 6,000 ఏజెంట్స్. ఫ్యూచర్‌లో టీమ్ అంటే ఎలా ఉంటుందో తెలుసా? హ్యూమన్ ప్లస్ ఏఐ బాట్స్ అంటే ఆటోమేషన్స్. సో, ఫైనల్‌గా నేను స్టూడెంట్స్‌కి ఇచ్చే లాస్ట్ మెసేజ్ ఏంటంటే, ఫ్రెండ్స్ ఏఐ మీ జాబ్ తీసుకుపోదు. ఏఐ తెలిసిన వాడు మీ జాబ్ తీసుకుంటాడు. కాబట్టి నువ్వు ఏఐ వల్ల జాబ్ వెళ్ళిపోతుంది అనుకోవడం తప్పు. ఏఐ తెలిసిన వాడి వల్ల జాబ్ వెళ్ళిపోతుందనేది కరెక్ట్. సో, నువ్వు ఏఐ తెలిసిన వాడిలా ఉండాలనుకుంటున్నావా? లేదంటే ఏఐ తెలియకుండానే జాబ్ లేకుండా టైమ్ పాస్ చేద్దాం అనుకుంటున్నావా? ఇది థ్రెడ్ కాదు. నేను నిజంగా చెప్తున్నా ఒక వేకప్ కాల్. ఇప్పుడే ఏఐ టూల్స్ నేర్చుకోండి. ప్రాజెక్ట్స్‌ని బిల్డ్ చేయండి. అవుట్‌పుట్ ఓరియెంటెడ్‌గా మీ స్కిల్స్‌ని అడాప్ట్ చేసుకోండి. లేకపోతే డిగ్రీ ఉన్నా సరే జాబ్ రాదు. సో, ఈ వీడియోకి ఇంతే. థాంక్ యూ సో మచ్. ఈ వీడియో గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అండ్ థింక్ ఏఐ, థింక్ అప్‌స్కిల్లింగ్, థింక్ అహెడ్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థాంక్ యూ సో మచ్. బై బై. మీ మోహన్ కేటి.